హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ఆర్టికల్స్ని నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లో ప్రతి సెషన్లో కూడా వీటిపైన కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. రూల్స్ పైన అడుగుతాడు, ఏని యూజ్ చేయాలా, యాన్ని యూజ్ చేయాలా, దాన్ని యూజ్ చేయాలా అని బ్లాంక్ ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆర్టికల్స్ పైన వస్తూ ఉంటుంది. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే త్రీ ఆర్టికల్స్ ఆర్ దేర్. 3 ఆర్టికల్స్ are there 3 articles. అవి ఏంటి are there? They are a, an, and the. సో వీటిని ఆర్టికల్స్ అంటాం. ఏ, యాన్ అండ్ ద. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిపైన కంపల్సరీ ప్రతి సెషన్లోనూ క్వశ్చన్ అయితే వస్తుంది. కొన్ని రూల్స్ మనం బాగా నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఏ, యాన్ అండ్ దాని మనం ఆర్టికల్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ దాని మనము దాగాను ప్రొనౌన్సియేషన్ చేస్తాము, ది అని కూడా ప్రొనౌన్సియేట్ చేస్తాం. దా ఎప్పుడు ప్రొనౌన్సియేషన్ చేస్తామంటే బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్. బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్ ఇది బిఫోర్ ఓవెల్ సౌండ్. ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను, ఓకేనా? యూసేజ్ అని కాదు, ప్రొనౌన్సియేషన్ చెప్తున్నా. ఓకే సార్, కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ కదా సార్, ఓవెల్ ముందు ఏ కదా సార్ అని అనుకుంటారు. నేను యూసేజ్ చెప్పట్లేదు, ప్రొనౌన్సియేషన్ చెప్తున్నా. ఓకేనా? దా అని ఎప్పుడు ప్రొనౌన్సియేట్ చేయాలి, ది అని ఎప్పుడు ప్రొనౌన్సియేట్ చేయాలి. ఇక్కడ టీహెచ్ఈ ఏదైతే ఉందో దీన్ని దాగాను అంటాము, దీగాను అంటాము. సో బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్ని మనం దా అని పలుకుతాము, బిఫోర్ ఓవెల్ సౌండ్ని మనము ది అని పలుకుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము గ్రహాలు ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో వాటి పేర్ల ముందు మనం ఏం యూజ్ చేస్తాము? డెఫినెట్ ఆర్టికల్ అయిన దాని యూజ్ చేస్తాం. ఓకేనా? సో దీన్ని దా ఎప్పుడు అంటామంటే ఇక్కడ చూడండి, ద సన్ అనేది ఒక ప్లానెట్. సో కాబట్టి ద సన్ అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ ఏమని పలకాలి? ఇక్కడ ద అని పలకాలి. సో ఇప్పుడు చూడండి, అర్త్ ఉంది. సో అర్త్ దాని ముందు ది అంటే ఇక్కడ ఏమని పలకాలంటే ది అని పలకాలి. ఎందుకంటే ఓవెల్ సౌండ్తో అర్త్ ఇట్లా పలుకుతాను. అర్త్ చూడండి, తెలుగులో రాయండి, అర్త్ అని ఉంది. ఇక్కడ సన్ సా. ఓకేనా? ఇది అర్త్ ఆ ఓవెల్. సో ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ది పలుకుతున్నాము. ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి దా పలుకుతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ ఆర్టికల్స్ ఏవైతే 3 ఉన్నాయో ఇవి 2 రకాలుగా ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇండెఫినైట్ ఆర్టికల్. ఇండెఫినైట్ ఆర్టికల్స్. సెకండ్ వన్ డెఫినైట్ ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటే 2 ఉంటాయి. ఏవేవి? ఏ మరియు యాన్. డెఫినైట్ ఆర్టికల్ దా ఒకటి. దీనికి ఇండెఫినైట్ ఆర్టికల్స్ అని ఎందుకు అంటామంటే ఇవి ఇండెఫినైట్ని తెలుస్తుంది. అంటే డెఫినెట్గా చెప్పవు, ఇవి ఫలానా అని డెఫినెట్గా చెప్పవు. అందుకే వీటిని ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇవి డెఫినెట్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగిస్తాము? ఆర్టికల్స్ అనేవి నౌన్ ముందు ఉపయోగిస్తాం. ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగిస్తాము? నౌన్ ముందు, బిఫోర్ నౌన్. ఆర్టికల్స్ ఏవైనా ఏ, యాన్, ద ఎక్కడ ఉపయోగిస్తామంటే బిఫోర్ నౌన్స్ ముందు యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఏవైతే ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఉంటాయో వాటి యొక్క యూసేజ్ చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్. ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఏవే ఉన్నాయి? ఏ మరియు యాన్. ఏ మరియు యాన్ అంటే ఏమేమి అర్థాన్ని ఇస్తుంది అంటే ఏ లేదా యాన్ వన్ అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒక. ఏ అన్నా ఒక, యాన్ అన్నా కూడా ఒకనే. ఓకేనా? తర్వాత కొన్నిసార్లు ఏం అర్థం ఇస్తుంది అంటే ఎనీ అనే అర్థం ఇస్తుంది. కొన్నిసార్లు సమ్ అనే అర్థం ఇస్తుంది. కొన్నిసార్లు ఎవరీ అనే అర్థం ఇస్తుంది. ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వరండి ఏ యాన్ గురించి. ఓకేనా? ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేయడంలో మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే అవ్వరు. కొన్నిసార్లు వన్ అనే అర్థం ఇస్తుంది, కొన్నిసార్లు ఎనీ అనే అర్థం ఇస్తుంది, కొన్నిసార్లు సమ్ అనే అర్థం ఇస్తుంది, కొన్నిసార్లు ఎవ్రీ అనే అర్థం కూడా ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీకు ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే ఓవెల్స్ తెలియాలి. ఓవెల్స్. సో ఓవెల్స్ ఏ ఉన్నాయంటే
మనకు ఆల్ఫాబెట్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్లో ఓవెల్స్ అంటే అచ్చులు అంటాం మనం తెలుగులో, ఓకేనా. ఓవెల్స్ అవి ఏమేమంటే ఏ, ఈ, ఐ, ఓ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని మనం ఏమంటామంటే ఓవెల్స్ అంటే అచ్చులు, అచ్చులు. తర్వాత కాన్సోనెంట్స్, ఏ, ఈ కాన్సోనెంట్స్, ఏ, ఈ, ఐ, ఓ, యు కానివన్నిటిని కాన్సోనెంట్స్ అంటాం. అంటే బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ వీటన్నింటిని మనం ఏమంటామంటే కాన్సోనెంట్స్ అంటాం, ఓకేనా. కాన్సోనెంట్స్. హల్లులు అంటాం, తెలుగులో ఏమంటాము హల్లులు అంటాం. ఈ కాన్సోనెంట్స్ ఓవెల్స్ మనకు తెలియాలి. ఎప్పుడైతే ఓవెల్ సౌండ్ వస్తుందో అప్పుడు దాని ముందు ఆర్టికల్ యాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కాన్సోనెంట్ సౌండ్ వస్తుందో అప్పుడు దాని ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సౌండ్, శబ్దం ఇంపార్టెంట్ ఇక్కడ, సౌండ్ ఇంపార్టెంట్, సౌండ్. సో గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓవెల్ లెటర్ వస్తే చాలు దాని ముందు ఆర్టికల్ యాన్ని యూజ్ చేయాలి అనుకుంటారు, బట్ అది కాదు ఇంపార్టెంట్ అండి. సౌండ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, సౌండ్, శబ్దం ఇంపార్టెంట్. మనం పలుకుతున్నప్పుడు ఆ శబ్దం అచ్చు శబ్దం ఉందా, హల్లు శబ్దం ఉందా అని తెలుసుకోవాలి. సో అచ్చు శబ్దం అంటే మనం తెలుగులో ఆ నుంచి అంహా వరకు, అంటే మధ్యలో రూ ఉన్నాయి కదా, అవి తీసేయాలండి. రు అవి హల్లులు, మనకు తెలుగులో అచ్చులు అనుకున్నా కూడా అవి మనము ఇంగ్లీష్లో హల్లులుగా కన్సిడర్ చేస్తాం. ఇంగ్లీష్లో హల్లులు, కాన్సోనెంట్స్ అనమాట. కాన్సోనెంట్స్, దే ఆర్ కాన్సోనెంట్స్. రూ ఇవి ఏమవుతుంది అంటే కాన్సోనెంట్స్ అవుతుంది, ఓకేనా. ఆ, అహా వరకు, ఓకేనా. వాటిని మనము ఓవెల్స్గా గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్సోనెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా కొన్ని ఓవెల్ సౌండ్ ఇస్తుంది అనమాట, ఓవెల్ శబ్దాన్ని ఇస్తుంది. మనకు ఓవెల్ సౌండ్ ఇచ్చేవి ఎన్ని ఉన్నాయి టోటల్ 44 శబ్దాలు ఉంటే అందులో ఓవెల్ సౌండ్ ఇచ్చేవి 20 ఉన్నాయి. తెలుసా మీకు? ఇవి ఓవెల్ సౌండ్ ఇచ్చేవి 20 ఉన్నాయి. అవి తెలుసుకోవాలి, మీకు ప్రొనౌన్సియేషన్ క్లాస్లో వస్తుంది, అక్కడ మీరు మనం డిస్కస్ చేయొచ్చు, ఓకేనా. సో అక్కడ మీకు మెథడ్స్లో కూడా వచ్చింటుంది ఈ టాపిక్. సో ఓకేనా, ఏవైతే ఓవెల్స్ సౌండ్ వస్తుందో దాని ముందు మనం యాన్ని యూజ్ చేయాలి. ఏవైతే కాన్సోనెంట్ సౌండ్ వస్తుందో దాని ముందు ఏని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్, ఏ బాయ్, ఇక్కడ చూడండి. ఇక్కడ బి అనేది కాన్సోనెంట్ లెటర్తోనే స్టార్ట్ అయింది. ప్రొనౌన్సియేషన్ కూడా బాయ్ అని ఉంది చూడండి, ఓకేనా. బా అని, బా అంటే మన హల్లు, అది బా, ఓకేనా, హల్లు. కాబట్టి దాని ముందు ఏం రాయాలి? ఏ రాయాలి. ఇక్కడ చూడండి, డాష్, స్టూడెంట్ అని ఉంది. సో స్టూడెంట్, స్టూ ఎలా పలుకుతున్నాం మనము? స్టూ అంటే ఇది కాన్సోనెంట్ సౌండ్, అంటే హల్లు సౌండ్ అనమాట, హల్లు శబ్దం వస్తుంది. సో కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ? స్టూడెంట్. చూడండి ఇక్కడ ఏ రాయాలి, ఏ స్టూడెంట్. చూడండి, ఎగ్. సో ఎగ్ ఎలా పలుకుతున్నా? ఏ ఇక్కడ చూడండి, ఏ ఎగ్. సో ఇక్కడ చూడండి ఏం కనిపించింది? ఫస్ట్ లెటర్ మీకు, ఫస్ట్ లెటర్ ఏం? అచ్చు కదా, ఆల్లో ఉన్నాయి కదా అచ్చు, ఏ. సో కాబట్టి యాన్ ఎగ్. ఇట్లా హల్లు శబ్దము, అచ్చు శబ్దంని మనము ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. ఏదైతే ఫస్ట్ వర్డ్ని, ఏదైతే నౌన్ ఉందో ఆ నౌన్ని బాగా పలకాలి. అది అచ్చు శబ్దం ఇస్తుందా, హల్లు శబ్దం ఇస్తుందా అని చూసుకోవాలి. దాన్ని బట్టి మనము అది ఎక్కడ ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలా అనేది రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆవుల్ అని ఉంది. సో ఆవుల్ ఏమని పలుకుతున్నా? ఔ. ఇక్కడ చూడండి, ఔ ఉంది కదా, ఆవుల్ అని పలుకుతున్నాం. సో ఆవుల్ అని పలుకుతున్నాం. సో కాబట్టి ఇక్కడ యాన్ రావాలి, ఓకేనా. ఆవుల్. సో ఆవుల్ అంటే అచ్చు శబ్దం, అది ఆల్ మనం నేర్చుకున్నాం కదా, ఆల్లో ఔ. సో కాబట్టి యాన్ రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనము శబ్దాన్ని బట్టి రాయవలసి ఉంటుంది. సో ఇప్పుడు రూల్స్ 1 by 1 నేర్చుకుందాం. ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కాన్సోనెంట్ అంటే ఇక్కడ ఓవెల్ టాపిక్, కాన్సోనెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి అక్కడ ఆ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు రూల్స్ చెప్పబోతున్నాం. ఏ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్, ఏ స్టూడెంట్, ఏ స్టూడెంట్. నెక్స్ట్ ఏ స్టూడెంట్. నెక్స్ట్ ఏ గర్ల్, ఏ గర్ల్, ఏ గర్ల్. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇక చూడండి యు అనేది ఓవెల్, యు అనేది ఓవెల్. బట్ ఇక్కడ ఏం శబ్దం ఇస్తుందంటే కాన్సోనెంట్ శబ్దం ఇస్తుంది. ఇక్కడ చూడండి యూనివర్సిటీ, యూనివర్సిటీ. అర్థమైందా? యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ. నెక్స్ట్ ఏ యూనియన్, ఏ యూనియన్, ఏ యూనియన్. ఇక్కడ చూడండి యూనియన్, యూనియన్. ఇక్కడ యు అనేది శబ్దం ఇస్తుంది, కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది. సో కాబట్టి ఏ అనే ఆర్టికల్ని రాయవలసి ఉంటుంది. ఇలా మనము గుడ్డిగా యు ఉంది కదా అని మనము దాన్ని యు ఉంది కదా అని దాన్ని ఓవెల్ అనుకోకూడదు. ఓవెల్ సౌండ్ అబ్జర్వ్ చేయాలి మనం. శబ్దం ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఆర్టికల్స్లో, శబ్దం ఇంపార్టెంట్. సో శబ్దాన్ని బట్టి మనం ఏ లేదా యాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఏ స్టూడెంట్, ఏ గర్ల్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇయర్ అని ఉంది, ఇక్కడ డాష్ ఉంది, ఇక ఇయర్ ఉంది, డాష్ ఉంది. తర్వాత వుడెన్ చైర్ అని ఉంది, వుడెన్ చైర్ ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇయర్ ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఈ అంటే ఓవెల్ సౌండ్ వస్తుంది, అంతే కదా? ప్రొనౌన్సియేషన్ చేస్తున్నప్పుడు ఓవెల్ సౌండ్ వస్తుంది. కానీ అక్కడ మనము ఓవెల్ సౌండ్ కాదండి, ఇది ఈ. ఇక్కడ యాకు గుడిస్తే ఈ అని రాస్తాం కదా, అచ్చు అది. ఓకేనా? ఇయర్ అని చెప్పాలి దీన్ని. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు యాన్ అని పెట్టింటారు మన వాళ్ళు, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ ఈ అని వస్తుంది కదా అని. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ రాయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి వుడన్. ఇక్కడ ఊ అంటే ఈ ఊ అనుకుంటాం, వుడన్ అని అనుకుంటాం. కానీ ఇది కాదండి, ఊ. యాకు కొమ్మిస్తే ఊ, వాకు కొమ్మిస్తే వుడన్. ఓకేనా? యాకు కాదు, వాకు కొమ్మిస్తే వుడన్. సో ఇక్కడ ఏ వుడన్ చైర్ అని రాయాలి. సో మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, వై మరియు డబ్ల్యూ ముందు ఆర్టికల్ అడిగితే ఏనే రాయాలి. ఓకేనా? ఏనే రాయాలి, ఎందుకంటే అవి కాన్సోనెంట్ సౌండ్ని ఇస్తుంది. సో యాన్ రాయకూడదు. ఓకేనా? మనకు ఓవెల్స్లో ఏఈ ఐఓయు ఉంది కదా, ఏఈ ఐఓయు. వీటిలో మనకు ఏతో ప్రాబ్లం లేదు. సో అదేవిధంగా ఐతో కూడా ప్రాబ్లం లేదు. మనకు దేంతో ప్రాబ్లం అంటే ఈ యూతోనే ప్రాబ్లం. ఎందుకంటే ఇవి కొన్నిసార్లు కాన్సోనెంట్ సౌండ్ని కూడా ఇస్తాయి. ఓ అనేది కూడా కాన్సోనెంట్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఎలా ఇస్తుందంటే ఇక్కడ చూడండి, 1 డాష్ 1 రూపీ నోట్, 1 రూపీ నోట్. ఇక్కడ చూడండి 1 రూపీ నోట్ అని ఉంది. ఇక్కడ ఓవెల్ సౌండ్ అనుకుంటాం మనం, ఇక్కడ 1 రూపీ, 1. ఓకేనా? 1 రూపీ. సో 1 వా అనేది కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఏ రాయాలి. వన్ ఐడ్ బెగ్గర్ అంటాం, ఒక కన్ను ఉన్న బెగ్గర్. సో ఇక్కడ చూడండి 1 ఐడ్ బెగ్గర్. సో ఇక్కడ చూడండి 1 ఇక్కడ 1 అని పలుకుతున్నాం, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఏ రాయాలి. సో ఈ విధంగా 1 అని కనిపిస్తే చాలు, మీకు 1 అని కనిపిస్తే అది కాన్సోనెంట్ సౌండ్ అని గుర్తించి దాన్ని ఏగా రాయవలసి ఉంటుంది. గుడ్డిగా 1 అని కనిపిస్తే చాలు, మీకు యాన్ రాయకూడదు. ఓకేనా? తర్వాత ఇంకా చూడండి యూతో యూనివర్సిటీ వస్తుంది, యూతో యూనివర్సిటీ. అదేవిధంగా యూటెన్సిల్ డాష్ యూటెన్సిల్ అంటే పాత్రలండి, యూటెన్సిల్స్ అని కాదు, యూటెన్సిల్. సో యూటెన్సిల్ దగ్గర కూడా చూడండి ఇక్కడ చూడండి యు. సో కాబట్టి ఏ రాయాలి. యూనివర్సిటీ, యూనిఫామ్ ఉంది. సో దాని ముందు కూడా ఏం రాయాలి? ఏ యు. ఓకేనా? తెలుగులో ఒకసారి రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో బట్ ఈ వైతో మరియు డబ్ల్యూతో జాగ్రత్తగా ఉండండి. వై మరియు డబ్ల్యూ ప్రొనౌన్సియేషన్ మనం పలుకుతున్నప్పుడు ఏదో అచ్చు అనుకుంటాం, బట్ అవి కాన్సోనెంట్ సౌండ్ అనమాట. సో కాబట్టి వీటి ముందు కంపల్సరీ ఏనే రాయవలసి ఉంటుంది. ఇవి మీకు ఇంపార్టెంట్ అనమాట. 1 కనిపిస్తే ఏ పెట్టండి. ఇక్కడ యూటెన్సిల్ ఉంది, ప్రొనౌన్సియేషన్ చేయండి ఒకసారి, తెలుగులో రాసి దానికి ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈతో చూడండి ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డాష్ యు అని ఉంది. సో
ఇక్కడ చూడండి యు అని వచ్చినప్పుడు ఇక్కడ మనము ఏమనుకుంటాం ఈ అనుకుంటాం యు అనుకుంటాం. సో కాదు, ఇది యు యు సో యు ఇట్లా యు ఓకేనా, యు అనమాట ఇది. సో ఇక్కడ చూడండి దీనికి ఏం రాయాలి, యు, ఇక్కడ ఏ రాయాలి, ఏం రాయాలి, ఏ రాయాలన్నమాట. సో ఇలాంటివి మీరు చూసుకోవాలి. యూరోపియన్, యూరోపియన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూరోపియన్, యూరోపియన్. సో ఇక్కడ చూడండి ఐ మెట్ డాష్ యూరోపియన్ అని అన్నాం, అంటే యూరోపియన్ దేశస్థుడు అని అన్నమాట. సో ఇక్కడ చూడండి యూరోపియన్ ఏ, ఇక్కడ యు, ఈ యు. సో యాన్ అని పెట్టింటారు మన వాళ్ళు చాలామంది, ఈ యు యు అనుకొని, ఈ అనుకొని ఇక్కడ ఈ ఓవెల్ కదా అనుకొని యాన్ పెట్టింటారు. బట్ ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలంటే ఏ, యూరోపియన్. ఓకేనా. యూలజీ డాష్ యూలజీ, యూలజీ. ఇక్కడ చూడండి ఇది కూడా అంతే, యు ఇక్కడ ఏం ప్రొనౌన్సియేషన్ ఇస్తుందంటే యు, ఈ యు కాన్సోనెంట్ ప్రొనౌన్స్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలంటే ఏ రాయాలి. సో ఇవన్నీ ఇంపార్టెంటే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇవన్నీ ఇంపార్టెంటే అనమాట. ఓకే. నెక్స్ట్ యాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. యాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఓవెల్ సౌండ్ ముందు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, an apple, an apple, an egg, an ink pot, an owl, an owl, an umbrella. ఓకేనా. చూడండి an apple, an egg, an ink pot ఇది ink pot, an owl, an umbrella. ఓకే. సో ఈ విధంగా మనము యాన్ని ఓవెల్ సౌండ్ ముందు యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. యాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే బిఫోర్ సైలెంట్ హెచ్, అంటే బిఫోర్ ద వర్డ్ బిగినింగ్ విత్ సైలెంట్ హెచ్, అంటే హెచ్ని మనం సైలెంట్ లెటర్గా యూజ్ చేస్తాం. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ హెచ్ ముందు ఆర్టికల్ యాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అది సైలెంట్ ఎందుకు ఇస్తామంటే దాని తర్వాత ఉన్న లెటర్ని మనము ఓవెల్ సౌండ్తో పలుకుతాం. సో కాబట్టి దాని ముందు మనము యాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ డాష్ ఆనెస్ట్ పర్సన్ అని ఉంది. ఇక్కడ చూడండి ఆనెస్ట్ పర్సన్ అని ఉన్నప్పుడు ఇక్కడ హానెస్ట్ అనట్లేదు, మనం హానెస్ట్ అని చెప్పట్లేదు, మనం ఎలా పలుకుతున్నాం, ఆనెస్ట్. సో కాబట్టి ఇది రాంగ్, హానెస్ట్ అనేది కాదు, ఆనెస్ట్ అని పలకాలి. ఆనెస్ట్ అని పలకాలి. ఇక్కడ ఓవెల్ కదా, సో ఓవెల్ శబ్దం వస్తుంది, ఆనెస్ట్. సో ఓవెల్ శబ్దం వచ్చినప్పుడు మనము ఆర్టికల్ యాన్ని యూజ్ చేయాలి. అర్థమైందా. సో ఈ విధంగా హెచ్ని మనము సైలెంట్ లెటర్గా తీసుకున్నాం ఇక్కడ. సో అందుచేత దాని తర్వాత ఏదైతే లెటర్ ఉందో దాన్ని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం, అది ఓవెల్ సౌండ్ని ఇస్తుంది. సో కాబట్టి మనం యాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, డాష్ అవర్లీ విజిట్ అని ఉంది, ఇక్కడ చూడండి అవర్లీ, ఇక్కడ హెచ్ సైలెంట్, అవర్లీ అని పలుకుతాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి అవర్లీ కాబట్టి ఓవెల్ సౌండ్ వస్తుంది. సో యాన్ అవర్లీ విజిట్. నెక్స్ట్ యాన్ ఆనరరీ టాస్క్, ఏదో ఒకటి ఉంది, యాన్ ఆనరరీ టాస్క్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయాలి, యాన్ ఏం రాయాలి ఇక్కడ, యాన్. ఎందుకంటే ఇక్కడ చూడండి హెచ్ సైలెంట్, ఇక్కడ ఏమవుతుంది, హెచ్ సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ డాష్ ఎయిర్, ఇక్కడ చూడండి ఎయిర్ అని పలుకుతాం మనం, హెయిర్ అనము, ఎయిర్ అంటాం. సో ఎయిర్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆర్టికల్ యాన్, ఎయిర్ అంటే ఇక్కడ వారసుడు అని అర్థం, ఓకేనా. సో యాన్ యూజ్ చేయవలసి ఉంటుంది. మ్యూట్ హెచ్ ముందు ఏం యూజ్ చేయాలి, యాన్ యూజ్ చేయాలి. యాన్ ఆనరరీ, యాన్ ఆనరబుల్, ఓకేనా. యాన్ ఆనెస్ట్, యాన్ అవర్లీ, యాన్ అవర్, యాన్ ఎయిర్. ఇలాంటి సిచ్యువేషన్లో మనము హెచ్ సైలెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఓవెల్ శబ్దం ఇస్తుంది కాబట్టి ఆర్టికల్ యాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇప్పుడు చెప్పబోయే రూల్ చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ చూడండి కొన్ని కాన్సోనెంట్ లెటర్స్ ఉంటాయి. మనకు కొన్ని కాన్సోనెంట్ లెటర్స్ ఉంటాయి. ఆ కాన్సోనెంట్ లెటర్స్ ఏం చేస్తాయంటే ఓవెల్ శబ్దాన్ని ఇస్తాయి. ఓవెల్ శబ్దాన్ని ఇస్తాయి. అవేంటో చూద్దామా? సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏవైతే కాన్సోనెంట్ లెటర్స్ ఉంటాయో అవి కొన్ని ఓవెల్ సౌండ్ని ఇస్తాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎఫ్ అనే లెటర్ చూడండి. ఎఫ్ ఎలా పలుకుతున్నాం దీన్ని? ఎఫ్ అని పలుకుతున్నాం. చూడండి ఏ ఇక్కడ చూడండి ఏం సౌండ్ వస్తుంది? ఇక్కడ ఏ ఓవెల్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ హెచ్, ఇక్కడ చూడండి ఏ హెచ్ అని పలుకుతున్నాం, హెచ్ అని. సో ఇక్కడ మీరు గమనించాలి ఇంకోటి ఏమంటే ఇక్కడ కొన్ని హెచ్తో స్టార్ట్ అయినప్పటికీ అవి ఓవెల్ సౌండ్ని ఇవ్వదు. ఇక్కడ చూడండి హౌస్, HOUSE హౌస్. దీన్ని ఎలా పలుకుతున్నాం మనము? హౌస్ అని పలుకుతున్నాం. సో హౌస్ అని పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఏ రావాలి. ఇది కూడా గమనించాలి. ఓకేనా? సో ఎప్పుడైతే హెచ్ సైలెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం యాన్ని యూజ్ చేయాలి. సైలెంట్ ఉండి అది ఓవెల్ సౌండ్ని ఇస్తుంది. సైలెంట్ ఉందంటే అక్కడ ఓవెల్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఓవెల్ సౌండ్ ఇచ్చినప్పుడే మనం దాన్ని యాన్ని రాయాలి. ఒకవేళ ఇక్కడ హౌస్ అని ఉంది, దీన్ని మనము హౌస్ అని అనట్లేదు, హౌస్ అంటున్నాం, హౌస్. సో కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. హౌ అనే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఆర్టికల్ ఏని యూజ్ చేయాలి. ఎప్పుడైతే లెటర్స్ కాన్సోనెంట్ లెటర్స్ అయినప్పటికీ అవి ఏం సౌండ్ ఇస్తుంది అంటే ఓవెల్ సౌండ్ని ఇస్తుంది. అవి ఏంటంటే ఇక్కడ చూడండి హెచ్ అని ఉందా, హెచ్ తర్వాత ఎఫ్ హెచ్ ఎల్ చూడండి ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్ తర్వాత ఆర్ తర్వాత ఎస్ తర్వాత ఎక్స్ చూడండి మనం రాస్తున్నప్పుడు ఎఫ్ అంటున్నాం. సో ఎఫ్ ఎలా పలుకుతున్నాం? ఓవెల్ సౌండ్ వస్తుంది అనమాట. సో వీటిని అబ్రివేషన్గా రాసినప్పుడు మనము ఏమి యూజ్ చేయాలంటే అవి ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి వాటి ముందు యాన్ని యూజ్ చేయాలి. సో అబ్రివేషన్స్ ఉన్నప్పుడు, అబ్రివేషన్స్ అంటే తెలుసా? ఇప్పుడు చూడండి డాష్ ఇక్కడ చూడండి రేయా డాష్ FBI ఏజెంట్ అని ఉంది. రేయా డాష్ FBI ఏజెంట్ అని ఉంది. సో ఇక్కడ FBI అని మనం ఏం పలుకుతున్నాం? లెటర్ పలుకుతున్నాం. FBI అనే లెటర్ని పలుకుతున్నాం. సో FBI అనే లెటర్ని పలుకుతున్నప్పుడు అక్కడ చూడండి ఎఫ్ అనే సౌండ్ని ఇస్తుంది. ఇక్కడ ఏ అనే ఓవెల్ సౌండ్ని ఇస్తుంది. సో కాబట్టి దాని ముందు యాన్ని రాయాలి. సో ఎప్పుడైతే దీన్ని ఒక్కొక్క లెటర్గా పలుకుతున్నప్పుడు దాన్ని అబ్రివేషన్స్ అంటాం. ఆ లెటర్ని ఒక వర్డ్గా పలికినప్పుడు ఇప్పుడు చూడండి దాన్ని యాక్రనిమ్ అంటాం. ఏమంటాం? యాక్రనిమ్స్ అంటాం. యాక్రనిమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్క్. దీనికి SAARC అని పలుకుతున్నామా? పలకట్లేదు. సార్క్ అని ఒక వర్డ్గా పలుకుతున్నాం. సో దీన్ని ఒక వర్డ్గా పలికితే దాన్ని యాక్రనిమ్స్ అంటాం. ఒక్కొక్క లెటర్ని మనం పలికితే దాన్ని అబ్రివేషన్స్ అని అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే మనకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో రేయా డాష్ FBI ఏజెంట్, FBI ఏజెంట్ అని. సో ఎఫ్ అని పలుకుతున్నాం కాబట్టి దాని ముందు యాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బాలు ఈజ్ డాష్ NCC ఆఫీసర్. సో ఇక్కడ చూడండి ఈజ్ రాయలేదా? రేయా ఈజ్, ఇక్కడ రేయా ఈజ్. ఓకే, రేయా ఈజ్ డాష్ FBI ఏజెంట్. సో బాలు ఈజ్ డాష్ NCC ఆఫీసర్. ఇక్కడ ఏమని పలుకుతున్నాం? NCC అని పలుకుతున్నాం. సో NCC అని పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏముంది? ఏ ఓవెల్. సో కాబట్టి ఇక్కడ యాన్ రాయాలి. నెక్స్ట్ చూడండి శ్రీరామ్ ఈజ్ హ్యాజ్ డాష్ HMT వాచ్. సో శ్రీరామ్ హ్యాజ్ డాష్ HMT వాచ్. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ హెచ్ అని పలుకుతున్నాం. హెచ్ అనకూడదు, హెచ్ పలుకుతున్నాం. సో యాన్ HMT వాచ్, HMT వాచ్ అని చెప్పాలి. ఓకేనా? మనం మాటల్లో మనం ప్రొనౌన్సియేషన్ అలవాటు హెచ్ అని పలుకుతాం, బట్ అక్కడ హెచ్ అని పలకాలి. ఓకేనా? అబ్రివేషన్లో మీకు
అది హెచ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని అబ్రివేషన్లో ఉంటే దాని ముందు గుడ్డిగా మీరు యాన్ అని పెట్టేయండి. ఎన్సిసి అబ్రివేషన్ కనిపిస్తే దాని ముందు యాన్ అని పెట్టేయండి. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ ఎంఎల్ఏ ఇలా ఉంది. సో ఇక్కడ మీరు ఏం పెట్టాలంటే ఎం అని పలుకుతున్నాం ఎం. సో కాబట్టి యాన్ ఎంఎల్ఏ ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆర్టికల్ యాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ షీ ఈజ్ డాష్ ఎస్ఐ ఆమె ఒక ఎస్ఐ. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాయాలి ఎస్ అని పలుకుతున్నాం కాబట్టి యాన్. సో ఓవెల్ సౌండ్ వస్తుంది కదా ఏ. సో కాబట్టి యాన్ని యూజ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ ఎక్స్రే టెలిస్కోప్ అని ఉంది. సో దిస్ ఈజ్ డాష్ ఎక్స్రే టెలిస్కోప్ అని ఉంది. అప్పుడు దీన్ని ఏమని పలకాలి? ఇక్కడ చూడండి ఏ ఆర్టికల్ రాయాలి? ఎక్స్. ఇక్కడ చూడండి ఎక్స్ అని పలుకుతున్నాం ఏ. సో కాబట్టి యాన్ రాయాలి. సో ఇక్కడ ఏవైతే నేను ఈ వర్డ్ ఇవి ఏవైతే లెటర్స్ చెప్పానో FHLMNRSX ఏవైతే ఉన్నాయో ఇవి ఏ సౌండ్ని ఏని లేదా ఆని ఇస్తుంది. ఏని లేదా ఆని శబ్దాన్ని ఇస్తుంది. చూడండి ఇప్పుడు ఆర్ ఉంది చూడండి ఆర్ఆర్ చూడండి షీ ఈజ్ డాష్ ఆర్ఐ అని చెప్తాం కదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏదో చెప్తాం కదా ఆర్ఐ. సో ఇక్కడ చూడండి ఆర్ అని పలుకుతున్నాం. ఇక్కడ ఏమి పలుకుతున్నా అంటే ఇప్పుడు ఏవైతే నేను ఆ ఓవెల్ సౌండ్ ఇస్తాయని కాన్సోనెంట్స్ చెప్పానో అవి ఏ అయినా శబ్దం ఇస్తుంది లేదా ఆ అయిన శబ్దాన్ని ఇస్తుంది. ఓకేనా? సో ఆర్ అనేది ఇక్కడ ఆర్ అనేది ఇస్తుంది చూడండి ఆర్ అండ్ ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ యాన్ ఆర్ఐ షీ ఈజ్ యాన్ ఆర్ఐ. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి తరచుగా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ నంబర్ బిగినింగ్ విత్ ఓవెల్ సౌండ్. ఏ నంబర్ బిగినింగ్ విత్ ఓవెల్ సౌండ్. we use an ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డాష్ 18 ప్లేయర్ టీమ్. 18 ప్లేయర్ టీమ్ అని ఉంది. 18 ప్లేయర్ టీమ్. సో ఇక్కడ మీరు గమనిస్తే 18 సో 18 ఇట్లా పలుకుతున్నాం 18. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏ ప్రొనౌన్సియేషన్ ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ని యూజ్ చేయవలసి ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆర్టికల్ యాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ 80 ఇయర్ ఓల్డ్ మ్యాన్. 80 ఇయర్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ చూడండి 80 ఇయర్స్ అనకూడదు. నెంబర్ ఉన్నప్పుడు దాని తర్వాత ప్లూరల్లో రాయకూడదు. 80 ఇయర్ ఓల్డ్ మ్యాన్ అని రాయాలి. సో 80 ఇయర్ ఓల్డ్ మ్యాన్. సో ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ యాన్ 80 సో ఐ వస్తుంది. ఇది ఏ అని రాయాలి. 80. సో ఇక్కడ ఏ అనే మనకు ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. బట్ అదే నెంబర్ కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు కాన్సోనెంట్స్ ఏ యూజ్ చేయాలి. సో నోట్ కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏమి యూజ్ చేయాలి? ఏ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దిస్ ఈజ్ డాష్ 6 ఇయర్ ఓల్డ్ చైల్డ్. 6 ఇయర్ ఓల్డ్ చైల్డ్. సో 6 ఇయర్ ఓల్డ్ చైల్డ్. సో ఇక్కడ ఏ యూజ్ చేయాలి. ఇక్కడ ఏమి యూజ్ చేయాలి? 6 అని యూజ్ చేసి రాస్తున్నాం కాబట్టి 6. దిస్ ఈజ్ 6 ఇయర్ ఓల్డ్ చైల్డ్ అనేది దీని యొక్క అర్థం. సో ఇక్కడ సి కాన్సోనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏ రాయవలసి ఉంటుంది. సో ఇవి ఓవెల్ ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవుతాం అవి. నెక్స్ట్ రూల్స్ ఒకసారి నేను ఏవైతే చెప్పానో ఇవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. యాన్ అనేది ఓవెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. ఓకేనా? ఓవెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. యాన్ అనేది ఒక అనే అర్థం ఇస్తుంది. అదేవిధంగా సమ్ అనే అర్థం ఇస్తుంది. ఎవ్రీ అనే అర్థం ఇస్తుంది. ఎనీ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఏ అనేది కూడా సేమ్ అలానే అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా యాన్ అనేది మ్యూట్ హెచ్ అంటే హెచ్ని సైలెంట్ లెటర్గా యూజ్ చేసినప్పుడు దాని ముందు యాన్ని యూజ్ చేస్తాం. అది ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి దాని ముందు యాన్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం
చెప్పాం కదా, ఏదైతే కాన్సోనెంట్ లెటర్స్ అయినప్పటికీ అవి అబ్రివేషన్ రూపంలో రాస్తున్నప్పుడు వాటి యొక్క శబ్దం ఎట్లా ఉంటుంది, ఓవెల్ శబ్దం అయితే ఉంటుంది. సో అంటే ఓవెల్ శబ్దాన్ని ఇస్తుంది. సో దాని ముందు యాన్ అనేది రాస్తాం. ఇక్కడ అబ్రివేషన్ చెప్పాను కదా, అబ్రివేషన్ ఎట్లుంటుంది, ఎఫ్బిఐ ఒక్కొక్క లెటర్గా పలుకుతాం. యాక్రనిమ్స్ అంటే సార్క్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మళ్ళీ ఈ యాక్రనిమ్ ఏదైతే ఉంటుందో దాని ముందు ఏని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూడండి, ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సార్క్ ఇది ఏం కాన్సోనెంట్ సౌండ్ని ఇస్తుంది. ఇక్కడ అబ్రివేషన్ కాదు ఇది, ఓకేనా. SAARC అని పలకట్లేదు మనం, సార్క్ ఒక ఆక్రనిమ్, ఒక వర్డ్గా పలుకుతున్నాం. అప్పుడు అది సార్క్ అనే ప్రొనౌన్సియేషన్ సా ఇస్తుంది. సా అంటే కాన్సోనెంట్. సో కాన్సోనెంట్ కాబట్టి వాటి ముందు మనం ఏ రాయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి, ఓకేనా ఇది. ఓకేనా. సో కాబట్టి ప్రతి వీడియోలో మనం అన్నీ డిస్కస్ చేస్తాం, ఓకే, అన్నీ డిస్కస్ చేస్తాం. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది. సో ఇది కంప్లీట్గా మనకు అదేవిధంగా లెటర్స్ ఏవైతే కాన్సోనెంట్ లెటర్ అయినప్పటికీ ఓవెల్ సౌండ్ ఇచ్చినప్పుడు వాటి ముందు మనం యాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏవైతే నంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ ఓవెల్ సౌండ్ ఇచ్చినప్పుడు వాటి ముందు యాన్ని యూజ్ చేయాలి. ఒకవేళ కాన్సోనెంట్ ఇస్తే దాని ముందు ఏని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకు శబ్దాన్ని బట్టి మనము ఓవెల్స్ యాన్ యొక్క రూల్స్, యాన్ యొక్క యూసేజ్. నెక్స్ట్ మనము ఇంకా మరిన్ని యూసేజెస్ ఉన్నాయి, వాటిని చూద్దాం.